Hello everyone, this is what I have shopped from Thailand. My Thailand trip lo koncham shopping chesanu. So let me show what all I have shopped. First sweet tho start cheddam. So this is what I purchased. Ivi different types of jellies. Two ekkadikella earrings matram kontam kadandi. Ivi oka pair of earrings. మీరు చూస్తే ఈ న్యాచురల్ స్టోన్స్ అండి, నాకు బాగా నచ్చినాయి. కలర్ కాంబినేషన్ వచ్చి పింక్ అండ్ లావెండర్తో. సో ఇది ఒక పేర్ తీసుకున్నాను. అండ్ అదే కాంబినేషన్లో చైన్, ఇవి కూడా ఒరిజినల్ స్టోన్స్ అన్నమాట. ఇలా వచ్చినాయి, కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. అండ్ దీస్ ఆర్ ద ప్రిటియెస్ట్. అసలు ఈ గ్రీన్ కలర్ చూడండి, ఎమరెండ్ కలర్లో ఎంత బాగున్నాయో. మంచి గ్రీన్ కలర్ కదా, పిచ్చగా నచ్చాయి నాకు ఇది. అండ్ లాస్ట్లీ ఈ బ్రేస్లెట్, ఇది మా హస్బెండ్కి నచ్చింది ఈ కలర్. ఇప్పుడు నేను వేసుకుంటున్న అవుట్ఫిట్కి మ్యాచ్ అవుతుంది, బాగుంది కదా అని చెప్పి తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ సోప్. ఈ సోప్ ఇలా స్టార్ షేప్లో ఉంది, ఇఫ్ యూ కెన్ సీ. స్మెల్ అయితే చాలా బాగుంది, అందుకు తీసుకున్నాను. హ్యాండ్ మేడ్ సోప్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లుడో, ఇది నాకు చాలా బాగా అనిపించింది. మంచి క్వాలిటీ వుడ్తో ఉంది. సో ఎప్పుడైనా ఇంట్లో నాకు మా హస్బెండ్కి బోర్ కొడితే ఇలా ఆడుకోవచ్చు అని చెప్పి క్యూట్గా అనిపించి పర్చేస్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా, క్రాబీ థాయిలాండ్ అని రాస్తున్నాయి, ఇఫ్ యూ కెన్ సీ. ఇవి సెట్ ఆఫ్ 4 వచ్చినాయి నాకు. అరౌండ్ ఇవి 200 బాత్కి వచ్చినాయి. మంచి డీల్ అని చెప్పొచ్చు. ఇది కార్తిక్ వాళ్ళ కొలీగ్స్కి ఇద్దాము అని చెప్పి తీసుకున్నాను నేను. బాగుంటుంది కదా గిఫ్ట్ చేయడానికి. సో ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మై ఫేవరెట్ పర్చేస్ అన్నిట్లో, దిస్ క్యూట్ ఎలిఫెంట్. ఎంత క్యూట్గా ఉంది కదా. ఇది నేను మా టీవీ దగ్గర పెడదామని తీసుకున్నాను, చాలా నచ్చింది నాకు. 2 తీసుకుందాం అనుకున్నాను కానీ బ్లూ కలర్ లేదు, సో అందుకే ఒకటే తీసుకున్నాను. బట్ దిస్ వాజ్ సో క్యూట్. అండ్ ఎప్పుడైనా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే తీసుకోకుండా ఉన్నాం కదా, అది ఒక కంట్రీకి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే వెళ్ళినప్పుడు. సో దీస్ ఆల్ ఆర్ ద ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఇలా వచ్చింది క్రాబీ థాయిలాండ్ అని, నాకు చాలా నచ్చింది షేప్. నాకు ఎప్పటి నుంచో ఉండే ఏవైనా కంట్రీస్ విజిట్ చేస్తే అక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కలెక్ట్ చేయాలని. దిస్ ఇస్ ద సెకండ్ కంట్రీ. సో ఇవి నేను 3 తీసుకున్నాను. ఒకటి మాకు, ఒకటి మా కజిన్కి, అండ్ ఒకటి మమ్మీ వాళ్ళకి తీసుకున్నాను. అండ్ ఇవేమో 2 తీసుకున్నాను. ఇవి థాయిలాండ్ ఉన్నాయి. ఇవి ఇంకా ఊరికే తీసుకున్నాను నచ్చి, ఎవరికైనా ఇద్దాము అని ఫ్రెండ్స్కి. అండ్ ఇంకొకటి కూడా తీసుకున్నాను, 3. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం ఇలా వియర్డ్గా అనిపించవచ్చు. ఇవేంటంటే ఒక మసాజ్ బామ్ అన్నమాట. ఇది ఓన్లీ థాయిలాండ్లో దొరుకుతుందంట, ఇక్కడ మలేషియాలో మాకు దొరకట్లేదు. అండ్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్ మాకు తెలిసిన వాళ్ళు అడిగారు తీసుకురమ్మని ఇది. సో నేను 3 పర్చేస్ చేశాను. ఒకటి నేను ఉంచుకుంటాను, 2 ఇద్దాము అని. అండ్ స్మెల్ చూస్తే స్మెల్ చాలా బాగుంది, మంచి గ్రీన్ కలర్లో. ఇది యూజ్ చేసాక చెప్తాను ఎలా ఉందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ ఎయిర్పోర్ట్ వాలెట్, ఇది మీకు చూపిస్తాను. ఇది మేము స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు కనిపించింది, మనం చూస్ చేసుకోవచ్చు. నాకు ఇది బాగా నచ్చింది. అప్పుడు చూస్తే కలర్ డిఫరెంట్గా ఉంది అని చెప్పి ఈ కలర్లో తీసుకున్నాను. నా పేరు రాయిపించారు మా హస్బెండ్. నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి కమెంట్స్లో ఈ కలర్. అండ్
నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్సే. ఇన్ని ఎందుకు కొన్నారు అని అడగకండి, ఇవి ఫస్ట్ తీసుకున్నాము నచ్చి. సో ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు అని చెప్పి. అండ్ ఇవి దీని ప్యాకింగ్ బాగా చేసింది ఆవిడ. ఇవి కూడా బుల్లి ఎలిఫెంట్స్. థాయిలాండ్లో ఎలిఫెంట్స్ ఎక్కువ కదా. యూ కెన్ సీ, చూడండి ఎంత క్యూట్గా ఉందో ఎలిఫెంట్. నాకైతే చాలా నచ్చింది, మా మమ్మీకి చాలా ఇష్టము డెకార్ ఐటమ్స్ అంటే. సో తన కోసం తీసుకున్నాను ఇది. అండ్ ఇంకా 2 తీసుకున్నాను నేను. ఇదైతే ఇంకా బుజ్జివి క్యూట్గా ఉన్నాయి కదా. దీంట్లో నేను 2 పేర్స్ తీసుకున్నాను. ఒకటి వచ్చి పింక్, మమ్మీ ఫేవరెట్ కలర్ పింక్. సో పింక్ తీసుకున్నా. ఇవి గ్రీన్ కూడా ఇష్టం తనకి. సో ఈ 2 తీసుకున్నాను, క్యూట్గా అనిపించాయని. అండ్ నెక్స్ట్ ఇదొక ఫ్రాక్. ఇది ఒక బ్లాక్ ఫ్రాక్. నా దగ్గర బ్లాక్ కలర్ ఫ్రాక్ అసలు లేదు, సో తీసుకున్నాను అనమాట. నాకు బాగా నచ్చింది, మెటీరియల్ బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఇదొక ఫ్రాక్. అండ్ ఇంకొక కార్డ్ సెట్స్ తీసుకున్నా, 2 పేర్స్. ఒకటి నా చెల్లికి, ఒకటి నాకు. నేను తనని అడుగుతాను, తనకు తీసుకున్న కలర్ ఇది మంచి షార్ట్. దీనికి ఓవర్ కోట్ వచ్చింది, ఇలా ఓవర్ కోట్. అండ్ లోపల టీ షర్ట్. దిస్ ఇస్ ద టాప్. ఇది టాప్. సో ఇది బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ వచ్చున్నాయి చిన్నగా. అండ్ దిస్ ఇస్ రెడ్ అండ్ ఇలా దిస్ ఇస్ రెడ్ అండ్ వైట్. కోట్ వచ్చింది దీనికి కూడా. సో మా చెల్లిని అడుగుతాను, తనకు ఏది కావాలంటే ఆ కలర్ ఇస్తాను. తనకు బ్లాక్ అండ్ వైట్ నచ్చుతుంది అనుకుంటున్నాను, బట్ ఇఫ్ షీ లైక్స్ రెడ్ తనకు అదే కలర్ తీసుకెళ్తాను వెళ్ళినప్పుడు. అండ్ లాస్ట్లీ ఇవి ఒక్క కీ చైన్స్. ఇవి కూడా ఫ్రెండ్స్కి ఇద్దాము అని కార్తిక్ వాళ్ళ ఆఫీస్లో తీసుకున్నారు. బాగున్నాయి కదా ఎలిఫెంట్స్. అక్కడ ఎలిఫెంట్స్వి చాలా ఉన్నాయండి. సో ఇవైతే బాగున్నాయి, అన్ని కలర్స్ ఉన్నాయి. ఎవరికి ఏ కలర్ నచ్చితే అది ఇవ్వచ్చు అన్నట్టు తీసుకున్నాము. మాకు బాగా నచ్చినాయి ఇవి. అండ్ ఇంకొక ఫ్రాక్ కొన్నాను, అది నేను టోర్లోనే వేసుకున్నాను అనమాట. వైట్ కలర్ ఫ్రాక్. నేను మీకు రిఫరెన్స్ కోసం ఒక పిక్చర్ యాడ్ చేస్తాను. దట్స్ ఆల్ ఐ హ్యావ్ షాప్డ్ ఇన్ థాయిలాండ్. మీకు నచ్చితే ఏది నచ్చిందో కమెంట్స్ చేయండి. ఓకే, బాయ్.